సురేష్ చేస్తా 2 రోజులు కల్లా బట్టి చెప్పింది కదా జడ్జి కదా మళ్ళీ అప్పుడే ఉందిలే 2 రోజులు సురేష్ అడిగాను రాజపాలెంగా సరే చేస్తాను ఇవాళ 4 గంటలకు ఉంది అబ్బాయి చేపిస్తాలే ఛార్జ్ ఆయనకి ఇచ్చావా కొడవలూరు మండలంలోని అల్లాయపాలెం గ్రామం దగ్గరలో ఉన్నటువంటి ఆళ్లపాలెం గిరిజన కాలనీలో ఈరోజు ఉదయం హత్య జరిగింది. ఇక్కడ గిరిజన కాలనీలో సంబంధించినటువంటి అనాథులైనటువంటి కోటూరి పోలయ్య అనే వ్యక్తి 55 సంవత్సరాల వయసు ఉంటుంది. తన చిన్న కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి అతను కూడా భార్య లేకుండా ఒకడే ఉంటున్నాడు. పోలయ్యకి కూడా భార్య చనిపోయింది. దీంతో వీళ్ళిద్దరే ఒక ఇంట్లో ఉంటుంటారు. ఇలా ఉన్నటువంటి చిన్న కుటుంబ కలహాల నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో చిన్న గొడవ జరగగా అది కొంచెం ముదిరి ఆ చిన్న కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యం ఇంట్లో ఉండేటువంటి గొడ్డలతోటి వాళ్ళ నాన్నని తల మీద నరకడం వల్ల ఆ పోలయ్య అక్కడికి చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని మేము వచ్చినాం. ఇప్పటికీ అతను అయితే పరారైపోయినాడు. వచ్చి చూసాం గాయాలతో అతను చనిపోయి ఉన్నాడు. పోలయ్య చనిపోయి ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రాథమికంగా అతను కుమారుడు కుటుంబ నేపథ్యంలో చంపినట్టుగా తెలుస్తుంది. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా విషయాలు ఇంకేదైనా గొడవల వల్ల చంపేశాడు అనేటువంటి విషయాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చేస్తాం. అర్కా ఐ హాస్పిటల్ గత 25 సంవత్సరాలుగా మీ అందరి ఆదరాభిమానాలతో నెల్లూరు పరిసర ప్రాంతాలలో అత్యున్నత కంటి వైద్యానికి నిర్వచనంగా నిలిచిన డాక్టర్ గోపాలకృష్ణ MS FACS USG గారు ఇప్పుడు పొగతోటలోని తన సొంత భవనంలో ప్రపంచ స్థాయి అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ మరియు అన్ని ఆధునిక వసతులతో అధునాతనంగా నిర్మించిన అర్కా ఐ హాస్పిటల్ నందు పూర్తి స్థాయి కంటి సేవలు ప్రారంభించారు. అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ MS FACS USG 3 హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు.